నమస్కారం అండి. మేషరాశి వారికి ఆగస్టు 5, 6, 7, 8 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అదృష్టం అనేది మీకు ఎలా కలిసి రాబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. అలానే కొత్తగా చూస్తున్న మేషరాశి వారు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే గంట సింబల్ని క్లిక్ చేసి ఓం శ్రీ భైరవాయ నమః అని కామెంట్ అయితే చేయండి. మేషరాశి వారు మీరు పడుతున్న బాధ, మీ మనసులో రేగుతున్న అలజడి, ఎవరికీ చెప్పుకోలేక పడుతున్న ఆవేదన అంతా కూడా పూర్తిగా అర్థమవుతుందండి. గడిచిన కొన్ని రోజులుగా మీ జీవితంలో ఊహించని ఒడిదుడుకులు, ఆర్థిక పరమైన సవాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టాయి. ముందుకు వెళ్లాలో వెనక్కి తగ్గాలో తెలియని అస్థిరత, లోపల అంతా ఓ రకమైన భయం మరియు ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయండి. ముఖ్యంగా గ్రహాల సంచార ప్రభావం వల్ల కుటుంబంలో మాటల కలహాలు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ప్రశాంతతను కరువు చేశాయండి. ఎంతో దయగల హృదయంతో అందరికీ మంచి చేసిన చివరికి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి. ఈ రోజు మనం కేవలం సమస్యల గురించి కాదండి, ఈ ఆగస్టు 5, 6, 7, 8 తేదీల్లో రాబోయే మార్పుల గురించి వివరంగా మాట్లాడుకుందామండి. మేషరాశి వారు రాశి చక్రంలో మొదటిదైన ఈ అద్భుతమైన రాశికి అధిపతి స్వయంగా పరాక్రమానికి, ధైర్యానికి ప్రతిరూపమైన కుజ భగవానుడండి. కుజుడు అంటేనే అంతులేని ఉత్సాహం, నాయకత్వ లక్షణాలు, ఎవరికీ తలవంచని స్వతంత్ర భావం. మీ పుట్టికే ఒక అసాధారణమైన విజయశాంత్రిగా చెప్పుకోవచ్చు అనమాట. మీలో చాలా మంది అనుకోవచ్చు, ఏమండి మేము జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తున్నాము, పుట్టిన దగ్గర నుంచి మాకు విశ్రాంతే లేదు, అన్ని అడ్డంకులు కష్టాలతోనే కాలం గడుపుతూ ఉన్నాము, ఇక మాకు విజయం ఎక్కడ ఉంటుంది, మేము ఎలా అదృష్టవంతులం అవుతాము అని మీలో చాలా మందికి ఎన్నో సందేహాలు కూడా రావడం సహజమేనండి. అయితే పోరాటాలు అనేవి ప్రతి మేషరాశి వారి జీవితంలోనూ ఒక భాగమేనండి. కానీ ఆ ప్రయత్నాలకు తగిన ఫలితాలు దొరకక చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మేషరాశి వారు మీరు పడుతున్న బాధ, మీ మనసులో రేగుతున్న అలజడి, ఎవరికీ చెప్పుకోలేక పడుతున్న ఆవేదన అన్ని కూడా పూర్తిగా అర్థమవుతుందండి. గడిచిన కొన్ని రోజులుగా మీ జీవితంలో ఊహించని ఒడిదుడుకులు, ఆర్థిక పరమైన సవాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టాయండి. ముందుకు వెళ్లాలో వెనక్కి వెళ్లాలో తెలియని అస్థిరత, లోపల అంతా ఒక రకమైన భయం మరియు ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రహాల సంచార ప్రభావం వల్ల కుటుంబంలో మాటల కలహాలు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ప్రశాంతతను కరువు చేశాయండి. ఎంతో దయగల హృదయంతో అందరికీ మంచి చేసినా చివరికి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి. అయితే మేషరాశి వారైనా నిజంగా మీ రాశి పరంగా మీరు ఎంత మాత్రం వెనకడుగు వేసేవారు కాదండి. మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ మనస్తత్వం చాలా గట్టిది. మిమ్మల్ని ఎదుర్కోవడం అంటే అవతలి వారికి ఎంతో కొంత గుండె ధైర్యం అనేది ఉండాల్సిందే. మీ ఆలోచన విధానం చాలా వేగంగా ఉంటుంది. చాలా మందిని మనం గమనించినట్లయితే కష్టాలు వచ్చినప్పుడు భయపడి పారిపోతారు. కానీ మేషరాశి వారు అలా కాదండి. జీవితంలో ఎలాంటి తుఫాను ముందుకొచ్చినా కూడా ఛాతీ విరుచుకుని దాన్ని ఎదుర్కొనే వజ్రం లాంటి గట్టి మనోధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మీ ఆత్మగౌరవాన్ని వదులుకోరండి. ఈ రోజుల్లో మీలాంటి తెగింపు కలిగి ఉండటమే ఒక పెద్ద వరమండి. మీరు చేసుకున్న అదృష్టం కూడాను ఈ కాలాన్ని ఎలా శాసించాలో మీకు బాగా తెలుసు. కాబట్టి సమస్యలు ఎంత పెద్దవైనా మీలో ఉండే అగ్నిలాంటి పరాక్రమంతో అవి భస్మమైపోతాయండి. మీకు కొద్దిపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడాను అవి మీ దగ్గరలో ఎంతో కాలమైతే నిలవలేవు. ఎందుకు అంటే మీరు దైవాన్ని, మీ స్వశక్తిని గట్టిగా నమ్మే వ్యక్తులండి. మీ నాయకత్వ లక్షణాలే మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నాయండి. అయితే మేషరాశి వారిని గత కొంతకాలంగా మనం గమనించినట్లయితే మీ జాతకంలో సంచరిస్తున్న సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, అలానే శని, రాహువు మరియు కేతువు వంటి గ్రహాల శక్తివంతమైన ప్రభావాలు తీవ్రంగా మిమ్మల్ని కుంగదీయడమే కావచ్చు. కానీ ఇదంతా తాత్కాలికం మాత్రమేనండి. మీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, కుజుని యొక్క అగ్ని ప్రభావాన్ని మళ్ళీ తట్టి లేపుకోండి. ఈ కష్టాల తుఫాను శాశ్వతం కాదండి. మీ అంతర్గత శక్తితో, దైవ భక్తితో వీటన్నింటినీ కూడా తరిమి కొట్టి మీరు మీ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించడం అయితే ఖాయమండి. ధైర్యంగా ముందుకు సాగండి. మేషరాశి వారు రాశి చక్రంలో మొదటిదైన ఈ రాశి అధిపతి స్వయంగా కుజుడు. మీ రక్తం ఎప్పుడు కూడా ఉడుకుతూ ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేని తెగింపు, నాయకత్వ లక్షణాలు మీ సొంతమండి. కానీ ఈ తేదీలలో మాత్రం గ్రహాల గమనం మీ జీవితంలో ఒక పెద్ద పరీక్షా సమయాన్ని తలపిస్తూ ఉంటుంది. మీ ప్రాథమిక అవసరమైన మానసిక ప్రశాంతతకు, కుటుంబ నెమ్మదికి ఇవి అత్యంత కీలకమైన రోజులండి. ఈ సమయంలో గ్రహాలు మీ ముందు ఉంచే ఆ కీలకమైన విశేషాలు ఏమిటో, వాటిని మీరు ఎలా ఎదుర్కొని విజేతలకు నిలవాలో ఇప్పుడు చూద్దామండి. మేషరాశి వారికి అద్భుతమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండే చురుకుదనం ఉంటాయండి. అగ్నితత్వానికి చెందిన ఈ రాశి వారికి అశ్విని, భరణి, కృతిక మొదటి పాద నక్షత్రాలు వస్తాయి. వీరు ఏ విషయానికైనా సరే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ కాస్త తొందరపాటు, బుసకొట్టే కోపం,
మొండితనం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. జీవితంలో ఎలాంటి కష్టాలనైనా ఛాలెంజ్గా తీసుకుని ఎదుర్కొనే అసాధారణమైన మనోధైర్యం ఉంటుందండి. ఏ పనైనా వెనకడుగు వేయకుండా ముందుండి నడిపించే లీడర్షిప్ క్వాలిటీస్ మెండుగా ఉంటాయండి. ఏ పని చేపట్టినా ఎంతో ఎనర్జెటిక్గా పూర్తి చేయడానికి పరుగులు పెడుతూ ఉంటారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా బతకాలని కోరుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే చిరాకు, త్వరగా కోపం ముక్కు మీదే ఉంటుందండి. కూర్చుని ఆలోచించకుండా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు బెడిసికొడుతూ ఉంటాయి. అనుకున్నది సాధించే వరకు ఎవరి మాట వినకుండా పట్టుబట్టి కూర్చునే మొండితనం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారండి. కష్టపడి పనిచేస్తారు, కానీ ఫలితం త్వరగా రావాలని ఆశిస్తూ ఉంటారు. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తూ ఉంటారు కాబట్టి బగబగ మండి తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చరరాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవండి. చకచకా ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. క్షత్రియ రాశి కూడా కావడంతో శక్తివంతులుగా ఉంటారు. అయితే మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు పట్టుదల ఎక్కువగా అవుతుందన్నమాట. మేషరాశి వారిలో నాయకత్వ లక్షణాలు రక్తంలోనే ఉంటాయి కాబట్టి వీరు ఉద్యోగ వ్యాపారాలలో పవర్ఫుల్ పొజిషన్స్లో రాణిస్తారండి. పోలీస్, మిలిటరీ, రక్షణ శాఖ, ఇంజనీరింగ్, సర్జన్లు, మెడికల్ రంగం, పాలిటిక్స్, లా, టెక్నికల్, భూములు, మిషనరీ మరియు స్పోర్ట్స్ రంగాలలో కూడా వీరికి తిరుగుండదండి. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎవరి కిందైనా పని చేయడానికి వీరికి నచ్చదండి. అలాగే ఎలాంటి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల్లో మాత్రం నష్టాలు వచ్చే ప్రమాదము ఉంటుంది. ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే సంపాదన బాగానే ఉంటుంది, కానీ విలాసాల కోసం ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఖర్చులు కూడా అంతే స్పీడ్గా ఉంటాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి మన శరీరంలో తల భాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుందండి. అందువల్ల తలనొప్పి, మైగ్రేన్, ఒంట్లో వేడి చేసేయడం కానీ, నిద్రలేమి మరియు బీపీ సమస్యలు వచ్చే అవకాశము ఉంటుందండి. తొందరపాటు, డ్రైవింగ్లో వేగం వల్ల చిన్న చిన్న దెబ్బలు లేదంటే తలకు గాయాలు తగిలే రిస్క్ ఉంటుందండి. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, టైంకి భోజనం చేయడం, క్రమం తప్పకుండా యోగా లేదంటే ధ్యానం చేయడం చాలా మంచిదండి. మేషరాశి వారు ఎలాంటి మొహమాటము లేకుండా చాలా క్లియర్గా, నిజాయితీగా మరియు ఆవేశంగా ఉంటారండి. ఎవరైనా ఇష్టపడితే మనసులో దాచుకోకుండా నేరుగా చెప్పేస్తారు. తమ భాగస్వామి పట్ల ఎంతో కేరింగ్గా ఉంటారు. వైవాహిక జీవితంలో కొద్దిగా డామినేట్ చేసే గుణం ఉంటుంది. దీనివల్ల పార్ట్నర్తో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే రావచ్చండి. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయండి. అయితే జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకోవాలండి. సింహరాశి, ధనుసు రాశి, మిథున రాశి మరియు కుంభరాశి వారితో వీరి వివాహ బంధం ఎంతో అద్భుతంగా, అన్యోన్యంగా సాగుతుందండి. ఈ రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల అదృష్ట సంఖ్యలు 1, 9, 6 అవుతాయండి. అదృష్ట రంగులు ఎరుపు, కుంకుమ రంగు, తెల్లటి రంగు అండి. మంగళవారం అత్యంత అనుకూలమైన రోజండి. శుక్రవారం మరియు ఆదివారం కూడా కలిసి వస్తాయండి. పగడం ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. అధికంగా శ్రమించి ఎన్నో బాధ్యతలు మోస్తూ మంచి స్థాయికి చేరుకుంటారు. బాల్యంలో కాస్త కష్టాలు ఎదురవుతాయండి. యవ్వనంలో స్నేహితులు, బంధువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారచ్చు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతల బరువు వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమిటో వీరికి త్వరగానే అర్థమైపోతూ ఉంటాయి. ఎవరికైనా కష్టం వస్తే స్నేహితుల కోసం వెనుకంజ వేయకుండా ముందుండి ఆదుకుంటారండి. అయితే వీరు బాగుపడ్డాక తమ అధికారాన్ని వినియోగించుకొని తమకు మేలు చేస్తారని బంధువులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు ఎక్కువగా ఉంటారండి. భార్య వైపు బంధువులు కొంతకాలం పెత్తనం చెలాయించే అవకాశము ఉంటుంది. మంచి వారిని ఆదరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. పరాయి స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే రాకుండా జాగ్రత్తగా పడాలండి. సాహస క్రీడలంటే కూడా వీరికి చాలా ప్రాణం అండి. లిఖితపూర్వక విషయాలను తాము పూర్తిగా ఆచరించలేకపోవచ్చు. గుండె ధైర్యంతో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి కలిసి వస్తాయండి. అబద్ధాలు చెప్పడం వీరికి అస్సలు పడదు. సోమరితనం అంటే కూడా మహా చిరాకండి. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతకాలం బయటి ప్రపంచంలో విజయపథంలో మనగలుగుతూ ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారండి. సహాయ సహకారాలు కోరే వారందరూ కూడా అవకాశవాదులు కాదని గుర్తుంచుకోవాలండి. ఇక అసలు విషయానికి వద్దామండి. ఏళ్ళనాటి శని అంటే ఏదో ఒక రోజు వచ్చే సమస్య కాదండి. శనిదేవుడు మన జన్మరాశికి ముందు రాశిలో, జన్మరాశిలో మరియు ఆ తర్వాత రాశిలో సంచరించే సుదీర్ఘ కాలం అండి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సుమారు 30 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత శక్తివంతమైన పరీక్షా కాలం అండి. ఈ విషయంలో శనిదేవుడు మీ జన్మరాశికి 12వ ఇంట్లోనికి ప్రవేశించినప్పటి నుంచి కూడా మీకు ఏళ్ళనాటి శని మొదటి దశ ప్రారంభమైందండి. ఆ రోజే మీ కష్టాలకు అసలు అంకురార్పణ అనేది జరిగిందనమాట. 12వ ఇల్లు అంటేనే నష్టాలు, ఒంటరితనం, ఆసుపత్రి ఖర్చులు మరియు దూర ప్రయాణాలు. ఆ కాలంలో మీ జీవితం ఎలా తలకిందులైందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. వరదలా వచ్చి పడిన అనవసరమైన ఖర్చు
ఖర్చుల వల్ల ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవలేదు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి దాచుకున్న సొమ్ము కాస్త కరిగిపోయింది. నమ్ముకున్న స్నేహితులు, బంధువులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ఒక రకమైన భయంకరమైన ఒంటరితనం మిమ్మల్ని పూర్తిగా ఆవహించేసిందండి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. మనసును తొలిచేసి తెలియని ఆందోళనలు, పీడకలలు నిద్రలు మీకు గురిచేశాయండి. కంటికి, కాళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు పలకరించాయి. కొందరైతే కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కులు కూడా ఎదురయ్యాయండి. మీరు ఎంత మంచి చేసినా సమాజంలో చెడ్డ పేరే మిగిలింది. ఎవరినో గుడ్డిగా నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాక నిలువున మోసపోయారు. మీ వెనుక ఎన్నో కుట్రలు, రాజకీయాలు నడిచాయండి. ఆ సమయంలో మీకు చాలాసార్లు అనిపించే ఉంటుంది, నా జీవితం ఇంతేనా, నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరా అని. కానీ అదంతా శనిదేవుడు మీకు పెట్టిన మొట్టమొదటి కఠినమైన పరీక్ష అండి. మిమ్మల్ని బాహ్య ప్రపంచం నుంచి తాత్కాలికంగా వేరు చేసి మీలోని లోపాలను సరిదిద్దుకునేలాగా నిజమైన బంధం ఏది, అసలైన ఆస్తి ఏది అని మీకు మీరు ప్రశ్నించుకునేలాగా ఆ శనిదేవుడే ఆ పాఠం నేర్పించారండి. ఆ మొదటి దశ ముగిసి ఇప్పుడు మీరు ఏళ్ళనాటి శనిలో అత్యంత కీలకమైన కఠినమైన రెండో దశలోనికి, అంటే మీ జన్మరాశిపైనే శని సంచరిస్తున్న కాలాన్ని అనుభవిస్తున్నారండి. ఈ కాలంలో మీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో విపరీతమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా తీవ్రమైన నీరసం, సోమరితనం, ఒంటి నొప్పులు మిమ్మల్ని చుట్టుముట్టాయండి. అయితే ఆగస్టు 5, 6, 7, 8 తేదీలలో గ్రహాల గమనం మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతుందండి. ఈ 4 రోజులు కూడా మీ ప్రధాన దృష్టి అంతా కూడా మీ సంపాదనను కాపాడుకోవడం, కుటుంబంలో సఖ్యతను పెంపొందించుకోవడం పైనే ఉండాలండి. మీ రాశ్యాధిపతి కుజుడు అనుకూలత కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా శని ప్రభావం వల్ల పనులు చిన్నపాటి ఆలస్యం తప్పదండి. కాబట్టి ఎప్పుడు కూడా ఆచితూచి స్పందించడమే మీకు మంచిదండి. మీ సాధారణ దూకుడు స్వభావాన్ని, తొందరపాటు కోపాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఎంతో ఓర్పుతో దౌత్యపరంగా వ్యవహరిస్తూ వృత్తిపరమైన అడ్డంకులను దాటండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత ఉండాలి తప్ప ఆవేశంలో ఉండకూడదండి. అయితే 6వ స్థానం మరియు గ్రహాల స్థితిగతుల రీత్యా ఊహించని అప్పులు లేదంటే దాచుకున్న డబ్బు విషయంలో వివాదాలు రాకుండా మీ ఆర్థిక లావాదేవీలపై గట్టి నిఘా అయితే ఉంచండి. గృహ జీవితంలో వచ్చే చిన్నపాటి వాదనలో గెలవటం కంటే మీ మానసిక ప్రశాంతతే మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వండి. మీ వ్యక్తిగత ప్రయత్నాలు కాస్త మందగించినప్పటికీ కూడాను మీకున్న సామాజిక పరిచయాలు, స్నేహితులు లేదంటే శ్రేయాభిలాషుల మద్దతును సరిగ్గా ఉపయోగించుకోండి. 4 రోజుల్లో సోమరితనాన్ని దరిచేరనివ్వకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఆడంబరాలు లేని గుప్తదానాలను ఆచరిస్తే శనిదేవుడు అనుగ్రహం లభించి ఈ కఠినమైన కాలం నుంచి బయటపడే అద్భుతమైన మానసిక శక్తి మీకు లభిస్తుందండి. కఠినమైన పరీక్షలు, అనుకోని నష్టాలు, ఒంటరితనం, మానసిక వేదన ఎందుకు వస్తాయి అంటే జీవితంలో ప్రతి ఒక్కరి ప్రయాణంలోనూ కొన్నిసార్లు గ్రహాల గతిరీత్యా లేదంటే కాలం తెచ్చే మార్పుల వల్ల కొన్ని కష్టాలు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. మనిషిని పరిణతి చెందించడానికి అసలైన వాస్తవాలు ఏంటో కళ్ళకు కట్టినట్టుగా కాలం మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. జీవితం ఎప్పుడు ఒకేలాగా సాగిపోదండి. ఒక్కోసారి ఊహించని సవాళ్లు ఎదురైతే మనల్ని పరీక్షల్లోనికి నెడుతూ ఉంటాయి. ప్రస్తుతం మేషరాశి గ్రహస్థితులను గమనిస్తే కుజుడు 2వ ఇంట్లో సంచరించడం వల్ల అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం, మాటల్లో కాస్త కఠినత్వం రావడం జరుగుతుంది. ఈ సమయంలో డబ్బు విషయాలు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా కష్టపడి సంపాదించిన పొదుపును కాపాడుకోవడం మీ మొదటి బాధ్యత కావాలి. కుటుంబంలో లేదంటే బంధువుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, వాదనలు వచ్చినప్పటికీ కూడాను ఆవేశానికి పోకుండా మౌనంగా ఉండటమే నిజమైన పరిణతి అండి. అలాగే కేతువు ప్రభావం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత లోపించడం, ఆస్తుల విషయాల్లో అభద్రతా భావం కలగవచ్చు. కాబట్టి ఇటువంటి గందరగోళ పరిస్థితిలో ఎలాంటి పెద్ద రియల్ ఎస్టేట్ నిర్ణయాలు తీసుకోకుండా కాస్త వేచి చూసే ధోరణి అయితే అవలంబించుకోవాలి. ఇక ఉదయం నిద్ర లేవాలి అంటే కనుక యుద్ధంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా ఏ మాత్రం ఆసక్తి ఉండదు. శరీరం అసలు సహకరించదు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు లేదంటే పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టడం లాంటివి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తూ ఉంటాయండి. మానసికంగా చూస్తే ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతినే ఉంటుంది. నేను దేనికి పనికిరానేమో, నా వల్ల ఏదీ కాదు అని నిరాశ, నిస్పృహలు నిత్యం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. చిన్న విషయానికే విపరీతమైన కోపం, చిరాకు వస్తూ ఉంటాయి. దీనివల్ల కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అంతులేని జాప్యం, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి. చేతి దాకా వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు లభించడం లేదు. పైగా మీపై లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారు. వ్యాపారంలో నష్టాలు, భాగస్వాములతో గొడవలు, డబ్బు ఎక్కడికక్కడ ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పు అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మీ ఆలోచన విధానం కూడా పూర్తిగా నెగిటివ్గా మారిపోయి ప్రతి విషయంలోనూ చెడే జరుగుతుందని ఊహించుకుంటూ ఉంటారు. ఈ జన్మ శని లేదంటే ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల మీ అసలైన ఉత్సాహపూరిత ప్రభావం బయటకు రావడం లేదండి. నలుగురిలో కలవలేకపోతున్నారు. మీలోని సృజనాత్మకత అంతా కూడా మూలన పడిపోయింది. మిమ్మల్ని మీరే ఒక
ఖైదీలాగా భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బలంగా నమ్మాలండి. శనిదేవుడు మనకు శత్రువు కాదు. ఆయన ఒక కఠినమైన గురువు, ఒక గొప్ప న్యాయమూర్తి. ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదండి. ఒక కొత్త మనిషిగా, మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికే వచ్చారు. ఇన్నాళ్ళు మనం వాస్తవానికి దూరంగా బతికే ఉంటే శనిదేవుడు వచ్చి మనల్ని కఠినమైన సత్యాలతో పరిచయం చేసి నిజమైన జీవితాన్ని నిర్మించుకోవాలని నేర్పిస్తూ ఉంటాడు. మేషరాశి వారు ఈ 3 రోజులు కూడా వచ్చేది ప్రత్యేకమైన రోజులు కాదండి. మీలోని తీవ్రమైన స్వతంత్ర భావాన్ని మరియు సహజమైన ఉత్సాహాన్ని గట్టిగా పరీక్షిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జీవితంలో జరిగే ఈ మార్పుల వల్ల తక్షణ చర్యల కంటే కూడా ఓర్పు, సహనం చాలా అవసరమవుతాయి. మీ రాశ్యాధిపతి కుజుడు మీ ధైర్యాన్ని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను ఈ రోజుల్లో ముందుకు తీసుకెళ్లాలని, లేదంటే తొందరపడి అడ్డంకులు బలవంతంగా దాటాలని అనుకోవడం కంటే ఆచి తూచి అడుగులు వేయడం మంచిది. ముఖ్యంగా శని ప్రభావం వల్ల పనుల్లో గుప్తంగా జరిగే ఆలస్యాలు, ఒంటరిగా ఇబ్బంది పెట్టే ఖర్చులు మరియు ఊహించని అడ్డంకులు ఎదురు కావచ్చు. ఈ 4 రోజుల్లో కూడా మీరు మీలోని ఉత్సాహాన్ని భావోద్వేగ స్థైర్యంలో సమతుల్యం చేసుకోవాలండి. ముఖ్యంగా మీ ఇల్లు మరియు కుటుంబ జీవితం చుట్టూ ఉద్రిక్తలు పెరుగుతున్న సమయంలో ఎంతో సంయమనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. లోతుగా వేళ్లునుకున్న బాధ్యతలు మిమ్మల్ని కొంత భారంగా మార్చిన మీ సామాజిక పరిచయాలు, స్నేహితులు లేదంటే తోబుట్టువుల నుంచి వచ్చే అద్భుతమైన మద్దతు మీకు కావలసిన మానసిక బలాన్ని అందిస్తూ ఉంటుందండి. పనులను కాస్త నెమ్మదించడం, మాటల వ్యూహాత్మక సంభాషణపై దృష్టి పెట్టడం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, విష్ణు పూజలతో పాటు గుప్త దానాలు చేయడం ద్వారా సవాళ్లతో కూడిన ఆగస్టు 4 రోజుల్లో కూడా సమయాన్ని విజయవంతంగా దాటేయచ్చండి. ఉద్యోగస్తులకు ఈ 3 రోజులు కూడా ఒక పరీక్ష లాంటిదండి. మీపై పని భారం విపరీతంగా పెరుగుతుంది. మీరు చేయకపోయిన కొన్ని తప్పులు మీ పైకి నెట్టే ప్రయత్నం అయితే చేయవచ్చు. మీతో పాటు పనిచేసేవారు లేదంటే మీ కింద పనిచేసేవాళ్ళు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని రెచ్చగొట్టాలని, మీ ఏకాగ్రతను దెబ్బతీయాలని ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక నిబద్ధతను, సహనాన్ని చూపించాలండి. ఎవరు ఎన్ని అన్నప్పటికీ కూడాను మీ పనిని నిజాయితీగా, శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం దానంతా అదే వస్తుందండి. మీ శ్రమను పై అధికారులు తప్పకుండా గుర్తిస్తారు. కానీ దానికి కొంచెం సమయం అయితే పడుతుంది. అనవసరమైన వాదనలకు, ఆఫీస్ రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అదనపు గంటలు పనిచేయకండి. వ్యాపారం మరియు స్వయం ఉపాధి విషయానికి వస్తే ఈ రోజులలో వ్యాపారవేత్తలు చురుకైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. కుజుడు మీ వ్యాపార స్ఫూర్తిని రగిలిస్తూ మిమ్మల్ని తీవ్రమైన పోటీదారుడుగా మారుస్తూ ఉంటున్నాడు. చిన్న ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడానికి మరియు మీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడానికి మీరు ఆసక్తి చూపుతారండి. బుధుడు మరియు ఇతర గ్రహాల గల గతి కారణంగా ఆస్తి లేదంటే వాహన సంబంధిత చర్చలు తెరపైకి రావడం వల్ల వాణిజ్య ఒప్పందాలు అనేక సవరణలు అవసరం కావచ్చు. మీ విశ్రాంతి లేని డ్రైవ్లో ఆవేశపూర్వకమైన తొందరపాటు వ్యాపార విస్తరణ కంటే కూడా జాగ్రత్తగా వ్యూహాత్మక ప్రణాళికలను మళ్లించడం. 11వ స్థానంలో రాహువు ఆదాయం కోసం ఊహించని మార్గాలను సృష్టించడం వల్ల ఆర్థిక నెట్వర్క్ మీ బలమైన ఆస్తిగా మారుతుందండి. అసాధారణ మార్కెట్లు లేదంటే విదేశీ క్లయింట్లతో వ్యవహరించడం వల్ల కార్యకలాపాల అడ్డంకులను భర్తీ చేసే ఆకస్మిక వ్యాపార వృద్ధి కూడా రావచ్చు. భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఉపరితలం కింద సవాళ్లు పంచుకుని ఉంటాయండి. ముఖ్యమైన క్లయింట్లు లేదంటే ప్రజా వ్యవహారాలతో తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కీలకమైన ఒప్పందాలను కాపాడుకోవడానికి మీరు కొంత అహంకారాన్ని మింగి రాజీ పడవలసి రావచ్చు. అత్యంత హెచ్చుతగ్గులతో కూడిన వాణిజ్య వాతావరణంలో మీ దీర్ఘకాలిక వ్యాపార లక్ష్యాలు సురక్షితంగా ఉండేలాగా చూసుకోవడానికి, వివాదాలను త్వరగా పరీక్షించడానికి మీ తీక్షణమైన మేధస్సును ఉపయోగించుకోండి. ఇక ఆర్థిక స్థితి మరి ధనలాభం విషయానికి వస్తే కనుక మీ సంపద అధిపతి శుక్రుడు అండి నీచ స్థితిలో ఉండడం వల్ల మీ ధనాన్ని నిర్వహించడానికి అత్యంత కఠినమైన నిఘా అయితే అవసరం అండి. ఈ కాలం ఊహించని అప్పులు, ఖరీదైన వివాదాలు లేదంటే విలాసాల కోసం ఆకస్మిక వైద్య ఖర్చుల గురించి హెచ్చరిస్తూ ఉంటుందండి. కాబట్టి మీరు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును గట్టిగా రక్షించుకోవాలండి. మరియు వాహనాలు లేదంటే ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయాలన్న కోరికను పూర్తిగా అణచివేసుకోవాలి. 4వ స్థానంలో గురుడి ప్రభావం వల్ల గృహ పునరుద్ధరణ కోసం నిధులు సమకూర్చాలని తీవ్రమైన ఒత్తిడిని అనుభవించినప్పటికీ కూడాను అత్యవసర ఖర్చులు ప్రాధాన్యత ఇచ్చి ఊహాజనిత పెట్టుబడులు వాయిదా వేయటం మంచిదండి. బుధుడు మరియు సూర్యుని సంచారాల కారణంగా ఆర్థిక సంభాషణలు చాలా ముఖ్యమండి. స్టాక్ మార్కెట్లో రిస్క్తో కూడిన సాహసాలకు పోకుండా రాహు సులభతరం చేసిన స్థిరమైన మార్గాలు ఆధారపడండి. సరిగ్గా ఈ ఆగస్టు 4 రోజుల్లో కూడా వ్యాపారస్తులు చాలా ఆచితూచి అడుగులైతే వేయాలండి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసేవారు చిన్న చిన్న విషయాలకి అభిప్రాయ భేదాలు రాకుండా డబ్బు విషయంలో అత్యంత పారదర్శకంగా ఉండాలండి. మాట పట్టింపుల వల్ల వ్యాపార సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదంటే వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం కానుందున ప్రస్తుతానికి ఉన్న వ్యాపారం నిలబెట్టుకోవడంపై, రోజువారీ కార్యకలాపాలను సజావుగా సాగించడంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ దగ్గర పనిచేసే సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలగండి. వారి సమస్యలను అర్థం చేసుకుని ప్రయత్నం అయితే చేయండి. కోర్టు కేసులు మరియు చట్టపరమైన విషయాల్లో తీర్పులు రావడం ఆలస్యం కావచ్చు. కాబట్టి ఊపిక పట్టాలండి. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజులు కూడా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశము ఉంటుంది. అనుకోని
అనుకోని విధంగా ఆసుపత్రి ఖర్చులు, వాహనాల మరమ్మతులు లేదంటే అనవసరమైన ప్రయాణాల రూపంలో ఖర్చులు అయితే రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఎవరికి అప్పు ఇవ్వద్దండి. అలాగే ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోవడానికి ప్రయత్నించకండి. డబ్బు విషయంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అయితే ఇంటికి లేదంటే స్థలానికి సంబంధించిన విషయాల్లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే అది మంచి పెట్టుబడి అవుతుంది మరియు భవిష్యత్తులో అది మీకు మేలే చేస్తుందండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు లేదంటే సేవా కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేయడం వల్ల మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుందండి. ఆరోగ్య విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదండి. మీలో శక్తి స్థాయిలు కొంచెం తగ్గినట్లు, నీరసంగా, బద్ధకంగా అనిపించవచ్చు. పాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కడుపు, జీర్ణ వ్యవస్థ, కాళ్లకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చండి. మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ధ్యానం, యోగా వంటివి దినచర్యలో భాగం చేసుకోవడం వలన మరియు తేలిగ్గా అరిగే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే కనుక 12వ స్థానంలో శని సంచారం వల్ల దీర్ఘకాలిక అలసట మరియు నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశము ఉండటంతో కొనసాగుతున్న ఏలాంటి శని మొదటి దశ శారీరక శక్తిని మూలాల నుంచి కూడా పరీక్షిస్తూ ఉంటుంది. మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిరంతర ఒంటరితనం లేదంటే లోతైన విచారాన్ని మీరు అనుభవించవచ్చు అనమాట. అదృష్టవశాత్తు మీ రాశ్యాధిపతి కుజుడు శక్తిని అందిస్తూ అలసటను తరిమి కొట్టడానికి అవసరమైన కండరాల శక్తిని మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తున్నాడండి. తగిన విశ్రాంతి ప్రాధాన్యతను ఇస్తూ ఆకస్మిక ప్రమాదాలు దారితీసే కఠినమైన కార్యకలాపాలు మానుకుంటూ అత్యంత శిక్షణతో కూడిన దినచర్యను పాటించడం చాలా ముఖ్యం. ఇక సూర్యుని సంచారం ఛాతీకి సంబంధించిన బలహీనతలు మరియు సాధారణ భావోద్వేగ శాంతిని హైలైట్ చేయడమే కాకుండా కడుపులో మంట, వేడి లేదంటే తేలికపాటి కంటి ఒత్తిడికి సంబంధించిన సమస్యలు కూడా సృష్టించవచ్చు. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి మరియు శరీరాన్ని వేడి చేసే అతిగా కారంగా ఉండే ఆహారాలను పూర్తిగా నివారించండి. సరిగ్గా ఈ రోజుల్లో ఎదురయ్యే తీవ్రమైన సవాళ్లతో కూడిన జ్యోతిష వాతావరణం వల్ల శారీరకంగా కానీ క్షీణించే ప్రభావాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడిని నిర్వహించడానికి ధ్యానం లేదంటే తేలికపాటి యోగా అయితే చేయండి. కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే కనుక ఈ ఆగస్టు 17 వరకు కూడా సూర్యుడు 4వ స్థానాన్ని ప్రకాశింపజేయడంతో గృహ జీవితానికి అసాధారణమైన ఓర్పు అవసరం అవుతుంది. ఇది ఇప్పటికీ అక్కడ నివసిస్తున్న ఉచ్చస్థితిలోని గురువు విపరీతమైన బరువుతో ఘర్షణ పడి ఆస్తి వివాదాలు, వాహనాలు మరియు మీ తల్లిగారి ఆరోగ్యం గురించి గణనీయమైన సవాళ్లను సృష్టిస్తూ ఉంది. భారీ గృహ బాధ్యతలు మరియు వాదనల వల్ల మీ వ్యక్తిగత గుర్తింపు ఉక్కిరిబిక్కిరైనట్లుగా అనిపిస్తూ ఉంటున్నప్పటికీ కూడాను 3వ స్థానంలో ఉన్న కుజుడు తోబుట్టువుల ద్వారా తగిన మద్దతును అందిస్తూ ఉన్నాడు. సూర్యుడు 5వ స్థానంలోనికి మారిన తర్వాత వాతావరణం కొద్దిగా చల్లబడినప్పటికీ కూడాను అధికారికంగా ఉండాలని మీ కోరిక ప్రియమైన వారిని కలవరపెట్టవచ్చు. కాబట్టి వివాదాలను జాగ్రత్తగా నిర్వహించాలండి. ఈ సరిగ్గా ఈ 4 రోజులు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే అత్యంత శ్రేయస్కరం అండి. అయితే విద్యార్థుల విషయానికి వస్తే కనుక 4వ స్థానంలో వచ్చే స్థితిలో ఉన్న గురువు అంచనాలను విస్తరింపచేయడంతో విద్యార్థులు తీవ్రమైన మనోపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇది పునాది చదువులలో రాణించేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తుందండి. అయితే నీచ శుక్రుడు అనేక పరధ్యానాలను సృష్టిస్తూ ఉంటాడు. ఇది మిమ్మల్ని చిన్న చిన్న వివాదాలు, పోటీ, ఆందోళన లేదని ఆర్థిక ఆందోళనలోకి లాగవచ్చు. కాబట్టి ఈ బాహ్య ఆందోళన అడ్డంకుల నుండి మీ అధ్యయన సమయాన్ని మీరు గట్టిగా రక్షించుకోవాలండి. బుధుడి సంచారం మీ మనసుకు చురుగ్గా ఉన్నప్పటికీ కూడాను ఆలోచనలు చెదరకపోకుండా మరియు విద్యాపరమైన గడువులను కోల్పోకుండా ఉండడానికి ఉద్దేశపూర్వకమైన దృష్టి చాలా అవసరం. సరిగ్గా ఈ 4 రోజుల్లో కూడా కేతువుతో కూడిన గ్రహాల పరిస్థితుల వల్ల తీవ్రమైన ఎంత కష్టమైనా కూడా ఆత్మన్యూనత భావం, ఆధ్యాత్మిక గందరగోళం మరియు మీ సృజనాత్మకత మేధస్సు లేదంటే పరీక్ష పనితీరు గురించి భయం ఏర్పడే అవకాశం ఉంటుందండి. మీరు ఎంత కష్టపడిన పని చేసినప్పటికీ కూడాను మీ స్వంత సామర్థ్యాలను సందేహించవచ్చు అనమాట. పెద్ద పనులను సులభంగా చేయగలిగి చిన్న విభాగాలకు విభజించడం ద్వారా మరియు కుజుడు ప్రసాదించిన సంభాషణ ధైర్యంపై ఆధారపడటం ద్వారా దీన్ని సులభంగా ఎదుర్కోవచ్చు అనమాట. గౌరవనీయమైన ఉపాధ్యాయులు లేదంటే పెద్దల మార్గదర్శకత్వాన్ని కోరటం లేదంటే మీ కఠినమైన తయారీని బలంగా నమ్మండి మరియు స్థిరమైన క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం చివరికి మీ తాత్కాలిక మేధోపరమైన అభద్రతా భావాలను పూర్తిగా అధిగమిస్తుందని గుర్తుంచుకోండి. మేషరాశి వారికి ఆగస్టు 4 రోజుల్లో కూడా ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబంలో వచ్చే చిన్నపాటి ఘర్షణలను తగ్గించుకోవడానికి ప్రతి గురువారం లేదంటే ఈ ప్రత్యేక రోజులలో దక్షిణామూర్తి స్వామిని మనసారా ఆరాధించండి. రాగి పాత్రలో పసుపు కలిపి నీటిని సమర్పించి మీకు వీలైతే శనగపప్పును కూడా దానం చేయండి. ఇంట్లో ప్రశాంతత కోసం గురుస్తోతాన్ని పఠించడం వలన ఎంతో మంచి జరుగుతుందండి. అలానే ఉద్యోగంలో అధికారులతో వచ్చే విభేదాలు, ఆత్మన్యూనత భావం మరియు అభద్రతా భావాలను తొలగించుకోవడానికి ఉదయాన్నే సూర్యోదయ సమయంలో రాగి చెంబులో సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించండి. 4 రోజులు కూడా గోధుమలు లేదంటే బెల్లం దానం చేయడం ద్వారా మీలోని శక్తి పునరుద్ధరించబడుతుందన్నమాట.
ఆదిత్య హృదయం చదవటం వల్ల మీకు మానసిక స్థైర్యాన్ని అయితే ఇస్తుందండి. కొనసాగుతున్న ఏళ్నాటి శని మొదటి దశ కారణంగా ఏర్పడే నిద్రలేమి, ఒంటరితనం మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ రోజులు శివాలయాన్ని దర్శించి శివునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. పేదవారికి లేదంటే అభాగ్యాలకు మీకు తోచిన రీతిలో అన్నదానం అయితే చేయండి. ఇక ఈ 5 రోజులు కూడాను కేవలం పరీక్షా సమయం మాత్రమే కాదండి, మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దే సువర్ణ అవకాశం. మీలోని ఆత్మవిశ్వాసాన్ని, సంకల్ప బలాన్ని నమ్ముకొని తొందరపాటు పక్కన పెట్టి ఓర్పుతో అడుగులు వేయండి. ఈ కష్టకాలం తొలగిపోయి రాబోయే కాలం మీకు అద్భుతమైన విజయాలను, ప్రశాంతతను ఇస్తుందండి. అంతే మంచిగా జరుగుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి.